భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతినిధులు మన ఆలయాలు. లోక కళ్యాణార్థం శ్రీమన్నారాయణుడు అనేక అవతారాల్లో భూమిపైకి అవతరించి భక్తుల చేత పూజలు అందుకున్నారు. ఆ పవిత్ర నారాయణ మంత్రాన్ని నిత్యం స్మరించే ఆ నారద మహర్షి ఈ భూమిపై ప్రతిష్ఠించిన అష్టాదశ జనార్దన ఆలయాల్లో కొల్లిపరలో వేంచేసి ఉన్న శ్రీ జనార్దన స్వామివారి ఆలయం ఒకటి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వేంచేసి ఉన్న ఆలయాల విశిష్టతను గురించి, ఆ ఆలయాల మహిమాన్విత చరిత్రను గురించి ప్రేక్షకులకు తెలియజేస్తూ హెచ్సివి తెనాలి ఛానల్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం మన ఆలయం. ఈ మన ఆలయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మండల కేంద్రమైన కొల్లిపరలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. చారిత్రాత్మక ఆలయంగా బాసిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాక్షాత్తు నారద మహర్షి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. దేవతలచే పూజలు అందుకున్న ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంలా నిలుస్తుంది. జనార్దన మిట్టగా పిలువబడే ఈ ప్రాంతం సదాశివపురంగా కాలక్రమేణా కొప్పర్రు, కొవ్వుపర్రు, కొల్లిపరగా రూపాంతరం చెందింది. సదాశివరాయలు తొలి శాసనం కొల్లిపర గ్రామ శాసనం అని చరిత్ర తెలియజేస్తుంది. గ్రామస్తులే కాక పరిసర గ్రామాల ప్రజలు ఇష్టదైవంగా పూజలు అందుకునే శ్రీ జనార్దన స్వామి మహిమలు అనిర్వచనీయం. ఆలయం గాలిగోపురంలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయ మండపంలోకి చేరుకున్న భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ జనార్దన స్వామి సుందర సుమనోహరంగా చిరుమందహాసం చేస్తూ భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నారు. అలాగే మండపంలో దక్షిణముఖంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, తూర్పు ముఖంగా వెన్నముద్ద చేత పట్టుకుని ఉన్న బాలకృష్ణుడు భక్తులకు దర్శనమిస్తారు. వైఖానస ఆగమోక్తంగా ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయని అర్చకులు పరాశరం జగన్నాథాచార్యులు పేర్కొన్నారు. ఆలయంలో జరిగే ఉత్సవాది కార్యక్రమాలకు గరుడ స్వామి వేంచేసి స్వామి ఉత్సవాలను తిలకించడం జరుగుతుందని ఆయన వివరించారు. దాతల సహాయ సహకారాలతో ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో సాగుతున్నాయని ఆయన తెలియజేశారు. పచ్చని మామిడి తోరణాలతో, విశేష రంగవల్లులతో ఆలయం సుందరంగా కనువిందు చేస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతుంది. ఎన్నో మహిమలు కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయం గురించి మన హెచ్సివి ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం. హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. శివకేశవులు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను పరిచయం చేస్తూ మన ఆలయం కార్యక్రమం రూపొందించింది. దానిలో భాగంగా ఈ రోజున మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో వేయించినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి యొక్క ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కొల్లిపర గ్రామంలో వేయించినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి ఆలయం యొక్క చారిత్రాత్మక నేపథ్యం గురించి ప్రేక్షకులకు వివరించాలని కోరుతున్నాం. పద్మారిశంకముశలోజ్వల బాహుదండం పీతాంబరం భూషణభూషితాంగం శ్రీభూ సమేతమరవిందదళాయదాక్షం ధ్యాయేతు జనార్దన హరిం శురబృందవంద్యం. హరే శ్రీనివాస. మరి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారు, ఈ స్వామివారి పేరు ఈయన లక్ష్మీ జనార్దన స్వామి అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ముందుగా ఇక్కడ ఈ యొక్క జనార్దన స్వామి వేంచేసి ఉన్నటువంటి గ్రామం పేరు ఇవాళ మనకు తెలుస్తున్నటువంటి పేరు కొల్లిపర. దీనికంటే పూర్వం జనార్దన మిట్ట అంటే ఇక్కడ స్వామివారిది ఆలయం ఉన్న చోట పెద్ద దిబ్బ పైన చిన్న దేవాలయం ఉండేది. దాన్ని అప్పట్లో పూర్వం జనార్దన మిట్టగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో బుద్ధవరం, సిరి, అనపర్తిపాడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి గ్రామాలు 2 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. క్షారం వచ్చి ఆ గ్రామంలో అక్కడంతా కూడా వాళ్ళంతా గతించిపోతుంటే వారందరూ కూడా ఇక్కడికి రావటం, దిబ్బపైన ఉన్నటువంటి స్థలాల్లో చిన్నగా ఆవాసాలు ఏర్పరచుకొని ఇక్కడ గ్రామంలాగా తయారైంది. అప్పుడు జనార్దన మిట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉండేవాళ్ళు. కాలక్రమంలో ఇక్కడ కృష్ణదేవరాయలు వంశీకులైనటువంటి సదాశివరాయలు గారు రాజ్యాధికారాన్ని స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చినటువంటి శాసనం ఈ యొక్క కొల్లిపర శాసనం. అప్పట్లో దీన్ని ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో ఆ సదాశివరాయలు గారు ఈ గ్రామాన్ని 233 మంది వేద కోవిదులకు ఈ గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇది సదాశివరాయపురంగా పిలువబట్టడం జరిగింది. ఈ యొక్క శాసనాలు ఇవన్నీ కూడా పూర్వం భారతి అనేటువంటి పత్రికలో ప్రచురించడం జరిగింది 84-85 ప్రాంతంలో. అయితే అప్పటి నుండి కూడా సదాశివరాయపురంగా పిలువబట్టడం జరిగింది ఈ గ్రామాన్ని. కాలగర్భంలో కొంత ఇసుక పరతో కూడినటువంటి ప్రాంతం కనుక కోపర్ర,
కొవ్వుపర్ర కొల్లిపర్రగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నామధేయం కొల్లిపర. అదేవిధంగా ఇక్కడ జనార్దన స్వామి వారు చాలా విశేషమైనటువంటి మూర్తి. ఇది అష్టాదశ జనార్దనులు 18 మంది జనార్దన స్వాములని నారద మహాముని ప్రతిష్ఠ చేసినారట. ఆ విధంగా ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలలో ఈ జనార్దన స్వామి దేవాలయం ఒకటి. అయితే ఇక్కడ చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు గరుడు పక్షులు రావడం, సుముహూర్త సమయానికి గరుడు పక్షులు వచ్చి ఆ సుముహూర్త సమయంలో ఆ గరుడు పక్షులు దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇన్ని వేల మంది భక్తులు చూస్తూ ఉండగా అంతర్ధానం అవుతూ ఉంటాయి. అది ప్రత్యక్ష నిదర్శనం ఇది క్షేత్రం అనడానికి. అదేవిధంగా ఇక్కడ ఈ స్వామివారిని కొలిచినటువంటి భక్తులకు అంటే సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రసాదిస్తారు. అదేవిధంగా వివాహం కానటువంటి పిల్లలకు వివాహం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈతి బాధలు కలిగినప్పుడు మనం ఏ విధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము, అదేవిధంగా ఇంట్లో ఈతి బాధలు కలిగినప్పుడు స్వామివారికి శాంతి కళ్యాణం కనుక చేయించుకున్నట్లయితే తప్పకుండా జయప్రదమవుతుంది. అటువంటి విశేషమైనటువంటి మూర్తి ఈ జనార్దన స్వామివారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక ఆలయాలు. అటువంటి ఆలయాల్లో నారద ముని ప్రతిష్ఠించినటువంటి ఆలయం శ్రీ జనార్దన స్వామి ఆలయం. అటువంటి జనార్దన స్వామి ఆలయంలో సుందర మనోహరంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ జనార్దన స్వామి భక్తులచే పూజలు అందుకుంటారు. ఈ ఆలయంలో అనేక మహిమాన్విత విషయాల గురించి మనకి అర్చకులు వివరించారు. అలాగే ఆలయంలో జరిగేటువంటి నిత్య కైంకర్యాల గురించి ఏ ఆగమం ప్రకారం దేవాలయంలో స్వామివారి క్రతువు నిర్వహిస్తున్నారని చెప్పని వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ స్వామివారి యొక్క దేవాలయంలో వైఖానస ఆగమోక్త ప్రకారముగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 10 తరాల నుండి, అంటే నాది 10వ తరం, 10 తరాల నుండి కూడా ఈ యొక్క వైఖాన సాగమోక్త ప్రకారం ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ శ్రీరామనవమికి ఉగాది ఉత్సవం, అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవం, అట్లానే జ్యేష్ఠ శుద్ధ నవమి రోజు అంటే 2009 జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ నవమి రోజు స్వామివారి యొక్క ధ్వజస్తంభం, విశేషమైనటువంటి ధ్వజస్తంభం, చాలా పెద్దది ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా దాదాపు 11 అడుగుల కైవారం కలిగి ఉన్నటువంటి ధ్వజస్తంభం ఇది. ఇక్కడ ఈ 2009లో ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట ఈ కార్యక్రమం కూడా జరిగింది. అప్పుడు కూడా గరుడు పక్షులు రావటం, సుముహూర్త సమయానికి అంతర్ధానం అవటం ఇన్ని వేల మంది భక్తులు చూస్తుండగా జరిగినటువంటి విషయం. అయితే ఇక్కడ ఆ విధంగా జ్యేష్ఠ శుద్ధ నవమి రోజు స్వామివారికి శాంతి కళ్యాణం, అలానే ఫాల్గుణ శుద్ధ సప్తమి నుండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై దశమి రోజు కళ్యాణం, ఏకాదశి రోజు రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది. ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలన్నీ కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి విశేషంగా జరుగుతూ ఉంటాయి. భూమిపై ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు ఉన్నాడనే నిదర్శనానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటైతే మరొక ప్రత్యక్ష క్షేత్రంగా కొల్లిపర గ్రామం విరాజిల్లుతుంది. దానికే నిదర్శనం ఈ దేవాలయంలో జరిగే ప్రతి క్రతువుకి స్వామికి ఒక ఆనవానుగా గరుడ పక్షి వచ్చి ఇక్కడ ఆ కైంకర్యాలను చూస్తుందని చెప్పని మనకి పండితులు తెలియజేస్తారు. అటువంటి మహాక్షేత్రంలో అనేక ఉపాలయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ దేవాలయంలో దక్షిణముఖంగా ప్రసన్నాంజనేయ స్వామివారు లేకపోతే దాసాంజనేయ స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు. ఈ యొక్క దాసాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామివారు దక్షిణముఖంగా ఉండటం చేత ఆయుష్యని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా పిల్లలకు చక్కటి విద్యాబుద్ధిని కూడా స్వామివారు ప్రసాదిస్తారు. అదేవిధంగా ఇక్కడ బాలకృష్ణుడు సంతానం లేనటువంటి వారికి ఈ కృష్ణ భగవానుడిని కనుక సేవించినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి ప్రతీతి. ఈ విధంగా ఇక్కడ ఉపాలయాలుగా స్వామివారి యొక్క ఆలయాలు స్వామివారికి దేవాలయంలో ఉన్నాయి. అదేవిధంగా స్వామివారి దేవాలయానికి ఎదురుగా లింగమూర్తి, అదేవిధంగా బొడ్డురాయి, శీతలాంబ యంత్రము, ఆ వెనకాల గరుడు స్తంభం, ఆ యొక్క గరుడు స్తంభం పైన దాదాపు 12 అడుగులు ఉన్నటువంటి గరుడు స్తంభం, ఆ గరుడు స్తంభం పైన నందినాగరలిపిలో శాసనాలన్నీ కూడా గ్రామ శాసనాలు, దేవాలయ శాసనాలు, సంబంధితమైనటువంటి శాసనాలన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. అయితే ఆ యొక్క బొడ్డురాయి నంది నాగరలిపిలో అక్కడ స్వామివారి యొక్క గరుడ స్తంభం పైన నంది నాగరలిపిలో చెక్కి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లింగమూర్తి ఇక్కడ చాలా విశేషమైనటువంటి మూర్తి లింగమూర్తి. ఈ లింగమూర్తి గరుత్మంతుడు, అదేవిధంగా మా గ్రామంలో గంగానమ్మ తల్లి, వీళ్ళ ముగ్గురు కూడా రాజిల్లుతున్నారు. అదేవిధంగా ఈ లింగమూర్తి దగ్గర నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిశగా ఒక చిన్న బొడ్డురాయి లాంటిది అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడి నుండి ఏది వర్షాలు పడిన సమయంలో ఇక్కడి నుండి లింగమూర్తి దగ్గర నుండి ఆ బొడ్డురాయి వరకు కూడా చక్కగా ఒక కాలవలాగా, అంటే అది కూడా మాగాడి మట్టితో కాలవలాగా కట్టి అంతవరకు కూడా తీసుకువెళ్తారు, ఆ రాయి వరకు కూడా. ఇక్కడ ఎప్పుడైతే
ఈ లింగపూర్తి పైన మనం అభిషేకిస్తామో, జలాన్ని స్వామివారికి పోస్తామో, ఇక్కడి నుండి వెళ్ళి ఆ యొక్క 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ బొడ్డురాయికి తగలగానే వర్షం తప్పనిసరిగా పడుతూ ఉంటుంది. అది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ ఇంత విశేషమైనటువంటి మూర్తిని, ఇంత విశేషమైనటువంటి స్వామిని దర్శించి తరించవలసిందే కోరుచున్నాం. హరే శ్రీనివాస. సాక్షాత్తు నారద మహర్షి ప్రతిష్ఠించినటువంటి ఈ శ్రీ జనార్దన స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి ఈ ఆలయం మహిమాన క్షేత్రంగా భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి ఆలయంలో అనేక మహిమగల విశేషాలు మనం తెలుసుకుందాం. రేపు మరో ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్కారం.